సింగరేణి ద్రోహులెవరు? సింగరేణి సంక్షేమాన్ని అభివృద్ధిని కోరుకుందేవరు? ఇదే ఇప్పుడు తెలంగాణలోని ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. బ్లాక్లు సాధించడం సరే, మరి బకాయిల సంగతి ఏంటని ప్రశ్నలు వస్తున్నాయి. సింగరేణి బకాయిలపై బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏమంటున్నాయి? దేశంలో అతిపెద్ద కోల్ రిజర్వ్స్ ఉన్న కోల్ బ్లాక్ తాడిచెర్ల అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 40 ఏళ్ల పాటు బొగ్గు ఉత్పత్తికి ఇబ్బంది లేదని, తెలంగాణకు గుండె చప్పుడైన సింగరేణికి ఇటువంటి కోల్ బ్లాక్ రావడం సంతోషకరమన్నారు. మొత్తం బొగ్గు బౌల్లో అతిపెద్ద కోల్ రిజర్వ్స్ ఉన్నటువంటి బ్లాకు తాడిచెర్ల అనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. 434 మిలియన్ టన్స్ బొగ్గు రిజర్వ్స్ ఈరోజు అక్కడ ఉన్నాయి. తెలంగాణ ఊపిరిగా ఉన్నటువంటి సింగరేణి భవిష్యత్తు బొగ్గు ఉత్పత్తిపై ఆందోళన నెలకొన్నటువంటి నేపథ్యంలో ఒక నూతన భరోసా తాడిచెర్ల ద్వారా ఈరోజు మనకు చేరడం, తెలంగాణకు అందడము అందరికీ సంతోషమైన విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. తాడిచెర్ల, నైని కోల్ బ్లాక్ల ద్వారా సింగరేణికి 2,25,000 కోట్ల రూపాయల టర్నోవర్ రాబోతుందన్నారు కిషన్ రెడ్డి. తాడిచెర్ల ద్వారా 1,50,000, ఎందుకంటే కాస్ట్లీ బొగ్గు కాబట్టి అది 1,50,000 రూపాయలు టర్నోవర్ తాడిచెర్లలో అవుతుంది. నైని కోల్ బ్లాక్లో 75,000 రూపాయల టర్నోవర్, బొగ్గు టర్నోవర్ నైని కోల్ బ్లాక్లో అవుతుంది. ఈ రకంగా 2,25,000 కోట్ల రూపాయల టర్నోవర్ 2 బ్లాకుల ద్వారా రావడం అనేటువంటిది మరి చాలా మనకు సింగరేణికి ఒక ధైర్యాన్ని కల్పిస్తుంది. తాడిచెర్ల మీ గొప్పతనం కాదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 11 ఏళ్ల కిందటే తాడిచెర్లను సింగరేణికి కేటాయించారని, ఇప్పుడు మీరు లైసెన్స్ మాత్రమే ఇచ్చారన్నారు భట్టి. తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ని ఇన్ని సంవత్సరాలు సింగరేణికి ప్రయర్ అప్రూవల్ మైనింగ్ కోసం ఇవ్వకుండా ఆపటం వల్ల కొన్ని వేల కోట్లు నష్టం వచ్చింది. ఇప్పటికైనా మీరు ముఖ్యమంత్రి గారు చేసిన ఒత్తిడికి, మేము రాసిన ప్రత్యుత్తరాలకి కనీసం ఆలోచన చేసి పర్మిషన్ ఇచ్చారు. ఇది ఆల్రెడీ అసైన్ చేసిన దానికి ఎంఎంఏ మైనింగ్ లీజ్ ఇచ్చామనంటే పర్లేదు, సంతోషించాం. కానీ కోల్ బ్లాక్ని అలాట్ చేసామని పెద్ద అక్షరాలతో మీరు ఏదో మాకు మేలు చేసినట్టుగా, తెలంగాణకి సింగరేణికి మేలు చేసినట్టుగా వార్త మీరు చెప్పడం అనేది కొంత ఆక్షేపణీయం అనేది నా ఆలోచన. సింగరేణికి బీఆర్ఎస్ 30,000 కోట్లు బకాయిలు పెడితే, కాంగ్రెస్ వచ్చాక 24,000 కోట్లు బకాయిలు పెట్టిందన్నారు కిషన్ రెడ్డి. తమను విమర్శించడం కాదు, 55,000 కోట్లు కార్మికులకు ఇప్పించు బట్టి అంటూ సవాల్ చేశారు. టోటల్గా 54,148 crores రూపీస్ సింగరేణికి మన ప్రభుత్వం ఇవ్వాల. ఎందుకంటే ఒక కాంగ్రెస్ దోషం ఒకటే లేదు, ఇందులో టీఆర్ఎస్ దోషం కూడా ఉంది. టీఆర్ఎస్ టైంలో 30,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి ఫామ్ హౌస్లోకి వెళ్ళాను. కాంగ్రెస్ వచ్చిన తర్వాత 24,000 కోట్ల పైచీలకు. ఈ 2.5 సంవత్సరాల్లో 24,000 కోట్ల రూపాయలు. ఇది రాజకీయం కాదు, కార్మికుల యొక్క గుండె చప్పుడిది. కార్మికుల యొక్క బాధ నేను వ్యక్తం చేస్తున్నాను. సింగరేణి ప్రైవేటీకరణకు కుట్ర చేసి ఇప్పుడు సంబరాలు చేసుకోవడం ఏంటని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ టీజీబీకేఎస్ పోరాట ఫలితమే తాడిచెర్ల సింగరేణికి వచ్చిందన్నారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. బీజేపీ, కాంగ్రెస్ ఎన్నడూ సింగరేణి గురించి మాట్లాడలేదని, అలాంటి వాళ్ళు ఈరోజు సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీజేపీలో ఉన్నటువంటి మరి నాయకులు కావచ్చు, ఇలా ఏదో మేము ఘనకార్యం సాధించినామని చెప్పడం ఏదైతే ఉందో హాస్యాస్పదం. ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం యొక్క తలపెట్టినటువంటి పోరాటాల ఫలితంగానే ఈరోజు మనం ఈ తాడిచెర్ల 2 బొగ్గు బ్లాకును సింగరేణి సంస్థ కేటాయించుకోగలిగినాం. తాడిచెర్ల కోల్ బ్లాక్ సింగరేణికి కేటాయింపుపై 3 పార్టీల మధ్య క్రెడిట్ వార్ నడుస్తోంది. మరి ఈ వార్లో అప్పర్ హ్యాండ్ ఎవరిది? ఎవరు సింగరేణి అభివృద్ధికి తోడ్పడ్డారు అనేది త్వరలో జరిగే సింగరేణి ఎన్నికల్లో కార్మికులు నిర్ణయించనున్నారు.